ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఆలయం దగ్గరికి వెళ్తున్నాము. అదేంటి అంటే మనము వినాయక చవితి రోజు కంపల్సరీ కథ అయితే చదువుకుంటామండి. ఆ కథ చదువుకొని అక్షంతలు వేసుకుందే మనం చంద్రుని చూస్తే నీలాప నిందలు వస్తాయి అని చెప్పేసి కంపల్సరీ ఆ కథ అయితే చదువుతాము. ఈ నీలాప నిందలు శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా తప్పలేదండి. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ నిందలు పోవడానికి ఎవరిని వివాహం చేసుకుంటారు, ఎవరితో యుద్ధం చేస్తారు, యుద్ధం జరిగినటువంటి ప్లేస్ ఎక్కడుంది, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందామండి. కాకుండా చూడండి, చాలా అద్భుతమైనటువంటి టెంపుల్, చాలా చాలా బాగుంటుంది. చాలా పురాతనమైనటువంటి టెంపుల్. మెయిన్ ఈ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మన వెంకటగిరి రాజా వారు మొత్తం 5 టెంపుల్ని ఇక్కడ మనకి ఆల్మోస్ట్ కృష్ణుడికి సంబంధించిన టెంపుల్స్ని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది. పునర్నిర్మించారనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కూడా ఒక్కొక్క ద్వాదశికి ఒక్కొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవ్వడం కూడా ఒక ఆనవాయితీ అనమాట. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ఆలయాన్ని తప్పకుండా మీరు కూడా దర్శించాలి. ఇప్పుడు మనం ఆలయం దగ్గరకు వచ్చేసామండి. మరి ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చోళుల కాలంలో ఎంతో గొప్పగా వెలిసినటువంటి ఆలయము. ఇలాంటి ఎంతో వైభవం కలిగినటువంటి ఆలయాలు చాలా మందికి తెలియదండి. రోజు యుద్ధం జరుగుతుంది సమంతమని కోసం. సత్రాజిత్ వారు వారు తపస్సు చేస్తారు సూర్యభాగాన్ని గురించి. చేసేటప్పుడు సత్రాజిత్కి సమంతమైన హారంగా ఇస్తారు. అది ఒక సభలో వేసుకొచ్చేటప్పుడు కృష్ణవారు చూసేసి హారాన్ని ఇమ్మని కోరుతారు. ఇవ్వనని చెప్పి తన తమ్ముడు కృష్ణుడి దగ్గర చేసి నా అరణ్యానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు రెండో రోజు కృష్ణుడి హారాన్ని అరణ్యానికి వేసుకుపోయేటప్పుడు ఒక సింహం చూసి కృష్ణుడు చంపేసి హారం ఎత్తిపోతుంది. అప్పుడు జాంబవంతి వారు చూసి ఆ సింహంతో యుద్ధం చేసి మణి తీసుకుని నేరుగా జాంబవతి కూడా పెట్టేస్తారు. ఒకప్పుడు కృష్ణవారు మణి అడుగున్నారు, తన తమ్ముడిని ఏదో చేసినని అప్పుడు కృష్ణుడు వేస్తారు. అది తొలిగే దానికోసం వినాయకుని ప్రార్థన చేసి అరణ్యానికి పోతారు. పోయేటప్పుడు జాంబవంతిని అడుగు చేయకపోతే జాంబవతి దగ్గర మణి ఉంటుంది. ఆ మణి ఎత్తుకొచ్చేప్పుడు జాంబవంతి వారు చూస్తారు, యుద్ధాన్ని కోరుతారు. రామావతారంలో యుద్ధం చేయాలంటారు. 21 రోజు రామావతారంలో యుద్ధం చేస్తారు. జయించిన తర్వాత తన కూతుర్ని మణికి వివాహం చేసి చెప్తారు. తిరిగి మణి సత్యజిత్కి అప్పగిస్తే తన కూతుర్ని స్వీకరించమని సత్యభామ జాంబవతి. కృష్ణుడి దగ్గర రుక్మిణి సత్యభామ ఉంటుంది, ఇక్కడ జాంబవతి ఉంది మణి కోసం, సమంతమణి కోసం. ఇది వచ్చి 1200 సంవత్సరాల పైన దేవస్థానం. 8వ శతాబ్దం నాటిది. సోదరాజు కట్టారు. అలాగంటే అందమైన మల్ల యుద్ధం చేశాడు మల్లాకృష్ణ అని పేరు. యుద్ధం చేసినటువంటి ఇది ఒకప్పుడు అడవి ప్రదేశం. వాళ్ళు చోళరాజు ఇచ్చి ఇక్కడ గుడి కట్టేసి వాళ్ళు కొద్ది రోజులు చోళరాజులో గుడి కట్టారు. 8000 సంవత్సరాలు పురాతనమైందండి. 8వ శతాబ్దం పైన, 8వ శతాబ్దం చోళులు కట్టారు. సో దాని తర్వాత దీనికి పునర్జీవం పోసింది వెంకటగిరి రాజులు. వెంకటగిరి ముందు నెల్లూరు పరిపాలించిన మణిసిద్ధి మహారాజు వాళ్ళ కొంతకాలం చేసి వెంకటగిరి రాజా గారు చేసేటప్పుడు 20 మంది అర్చకులు, 2 బ్రహ్మోత్సవాలు జరిగేది. పూటకు 60 కేజీల నైవేద్యం, స్వామివారికి నైవేద్యం అట్లంతా జరుగుతూ ఉండేది. అప్పుడు బాగా వెలిగినటువంటి దేవస్థానం మళ్ళా ఈ దేవస్థానాన్ని వెలుగులోకి తేవాలని టీటీడీ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు 2016లో డిసెంబర్. సో ఇదొకటి. ఇక్కడ దగ్గరలో ఇంకో దేవస్థానం ఉంది కదండి, అది మంగళంపాడు. వేణుగోపాల అది అగ్రహారం. చూశారు కదండి, స్వామివారు చెప్పినట్టు మనకి ఇది మన్నార్ పోలూరు. మనకు తెలియనటువంటి ఆలయాలు, చరిత్ర కలిగినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయండి. అది మన చుట్టుపక్కలే ఉన్నాయి, కానీ వాటిని మనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతోంది. దేవాలయాలు, నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనం వాటన్నింటినీ కూడా గుర్తించలేక మనము కొత్త ఆలయాలు అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. కానీ మనకు తెలియనటువంటి వాటిని ఎన్నో ఆలయాల్ని మనం పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే, మనము వినాయక చవితి రోజు వినాయకుడి యొక్క నీలాప నిందలు పడినటువంటి వాళ్ళల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉన్నాడని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు
సత్రాజిత్తు సత్రాజిత్తుని చంపి హారాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు అని చెప్పేసి నీలాప నిందలు అయితే వచ్చాయి. ఆ తర్వాత కృష్ణుడు వెతుక్కుంటూ వెళ్ళి జాంబవంతుడి దగ్గర ఆ యొక్క హారాన్ని చూసి అతనితో మల్లయుద్ధం జరిగింది. ఆ జరిగినటువంటి ప్లేస్ మనకెవరికి కూడా తెలియదు కదా, అది ఎక్కడో కాదండి, ఇక్కడే ఆ జాంబవతిని పెళ్లి చేసుకున్నటువంటి ప్లేసు ఇక్కడే అని చెప్పేసి ఈ ఆలయము ఒకప్పుడు ఎంతో అంగరంగ వైభవంగా వెంకటగిరి రాజావారి ఆస్థానంలో అయితే ఏంటి, చోళుల ఆస్థానంలో అయితే ఏంటి వెలుగొందినటువంటి ఆలయము ఇప్పుడు మనకు అసలు ఎక్కడ కూడా దీని యొక్క ఆలయం ఉంది అని కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. ఈ ఆలయం చాలా చాలా గొప్ప ఆలయము. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంగా ఎక్కడైనా సరే మనకు శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామతో కనిపిస్తారు, కానీ ఇక్కడ రుక్మిణి జాంబవతి సమేత శ్రీకృష్ణుడిగా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. అమ్మవారు సౌందర్యవల్లి, ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారండి. ఇదంతా కూడా వెంకటగిరి రాజుల కాలంలో అలాగే చోళుల కాలంలో ఎంతో గొప్పగా వెలిసినటువంటి ఆలయము ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ ఆలయం గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ ఆలయం నెల్లూరు జిల్లా సూలూరుపేట సమీపంలో ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం పేరు మన్నారుపూలూరు. ఇది కాళింది నది ఒడ్డున ఉన్నది. అయితే ఇప్పుడు ఈ గ్రామం చాలా చిన్నదిగా ఉన్నా దాదాపుగా 10వ శతాబ్ద కాలంలో ఈ గ్రామం ఎంతో ముఖ్యమైనటువంటిదిగా పేర్కొనవచ్చు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనటువంటి ఆలయం, ఎంతో వైభవం కలిగినటువంటి ఆలయం. దానికి నిదర్శనం 10వ శతాబ్దం చోళులు నిర్మించారని, 13వ శతాబ్దంలో నెల్లూరును పాలించిన మనుమసిద్ధి పాలకులు దీనిని మెరుగుపరిచారని, క్రమంగా ఈ ఆలయం వెంకటగిరికి చెందిన జమీందారుల నియంత్రణలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. సుమారు 1800 సంవత్సరంలో ఆలయానికి అనుకూలంగా 5 గ్రామాలను దానం చేశారు వెంకటగిరి రాజావారు. పురాతన కాలంలో ప్రతిరోజు కూడా ఈ ఆలయానికి 9 సార్లు పూజ చేసి 9 మంది అర్చకులు ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. సంవత్సరంలో ఈ ఆలయానికి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పొరుగు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేవారని, ఈ ఆలయం ఎంతో అంగరంగ వైభవంగా ప్రసిద్ధి చెందిందని, ఆనాటి వైభవం ఈనాడు కరువైందని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఆలయం వెలుగొందుతుంది. మరి దీని చరిత్ర వింటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఇక్కడ జాంబవంతుడితో యుద్ధం చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. అంతేకాదండి, దీనికి మరొక పురాణ కథ కూడా ఉంది. ఇక్కడ స్వామివారికి ఎదురుగుండా 9 అడుగుల గరుడ ఆళ్వార్ విగ్రహం మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గరుత్మంతుడు తనంత పరాక్రమం ఎవరికీ లేదు, తనకి సమానంగా ఎవరూ లేరని గర్వపడిన కారణంగా గర్వభంగం కలిగించిన స్థలం ఇది. శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచి హిమాలయానికి వెళ్లి అచట తపస్సులో ఉన్న హనుమంతుడిని పిలుచుకొని రమ్మని చెబుతాడు గరుత్మంతుడికి. తక్షణం గరుత్మంతుడు విశ్వరూపమెత్తి హిమాలయం చేరుకుని అతడి తపస్సులో ఉన్న హనుమంతునితో, హనుమ, నీవు మల్లహరి పోరూరికి వచ్చి శ్రీకృష్ణుణ్ణి దర్శించవలను అని అడుగుతాడు. దానికి హనుమంతుడు, నేను శ్రీరామచంద్రుణ్ణి తప్పితే మరెవ్వరిని దర్శించను అని నిరాకరిస్తాడు. ఆయన తిరస్కారంతో గరుత్మంతునికి కోపం వస్తుంది. హనుమంతుడిని దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. తక్షణం హనుమంతుడు గరుత్మంతుడి కంటే పెద్దగా విశ్వరూపమెత్తి గరుత్మంతుణ్ణి బెదిరించి పంపేస్తాడు. హనుమంతుడి వలన కలిగినటువంటి అవమానంతో ఇక్కడ గరుత్మంతుడికి కళ్ళల్లో కన్నీళ్లు కార్చుతూ శ్రీకృష్ణుడితో జరిగిందంతా కూడా నివేదించే విధంలో ఇక్కడ స్వామివారు మనకి కనిపిస్తారు. ఇటువంటి విశ్వరూప ఆకారం గరుత్మంతుని దర్శనం చాలా అరుదైనది. మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయము, ఎంతో గొప్ప ఆలయము, ఎన్నో నిదర్శనాలు కలిగినటువంటి ఆలయము ఈరోజు ఎటువంటి జనసంచారం లేకుండా టీటీడీ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాల్ని దర్శించండి, మన చరిత్రను తెలుసుకోండి, మన వైభవాన్ని
ఎలా ఉంది అనేది విషయాన్ని తెలుసుకోండి. ఇలాంటి ఆలయాలను దర్శించండి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, మన చుట్టుపక్కల ఇలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాలు నేను చాలా మీకు చూపిస్తూ ఉన్నాను. మరి ఈ ఆలయం కూడా అందులో ఒకటి. తప్పకుండా దర్శించండి. మరి విన్నారు కదండి. మరి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే మనకి సూలూరుపేట నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉందండి. ఇంకా ఈ ఊరి చుట్టుపక్కల కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. మరి నేను అవన్నీ కూడా ఒక వీడియో తీసి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. తప్పకుండా చూస్తూనే ఉండండి. ఆసమ్ క్రియేటర్స్ ఇంకా మంచి విషయాలన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.